నమస్తే, ఐఎమ్ సునంద. వెల్కమ్ టు నందూస్ రేకి వరల్డ్ అండ్ మెడిటేషన్. ఇంతవరకు నా ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా కోటి ధన్యవాదాలండి. అండ్ మొదటిసారిగా చూస్తున్నటువంటి వాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా, లైక్ చేయాల్సిందిగా, షేర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. సో ఈ రోజు గైడెడ్ మెడిటేషన్ ఏంటి అంటే మనకి ఈన్ యాంగ్ గైడెడ్ మెడిటేషన్. అంటే ఈన్ అంటే వచ్చేసేసి ఫెమినైన్ అండ్ యాంగ్ అంటే మస్కిలైన్. ఈ రెండు ఎనర్జీస్ని మనం ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అనేటువంటిది ఈరోజు మనం గైడెడ్ మెడిటేషన్ చేద్దాము. స్త్రీ శక్తి మరియు పురుష శక్తి ఈ రెండింటినీ కూడా ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోవాలి అని ఈ గైడెడ్ మెడిటేషన్లో మనము చేసి చూద్దాము. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఐ విల్ గో ఇంటూ ఈన్ యాంగ్ గైడెడ్ మెడిటేషన్. మై డియర్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈన్ యాంగ్ గైడెడ్ మెడిటేషన్ చేసుకుందాము. ఈన్ అంటే ఫెమినైన్, యాంగ్ అంటే మస్క్యులైన్. స్త్రీ పురుష శక్తుల బ్యాలెన్సింగ్ గైడెడ్ మెడిటేషన్. మనలోని స్త్రీ పురుష శక్తులని బ్యాలెన్స్ చేసుకోగలగడానికి ఈ గైడెడ్ మెడిటేషన్ ఎంతో తోడ్పడుతుంది. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, జస్ట్ బీ రెడీ. శరీరాన్ని హాయిగా విశ్రాంతిగా ఉంచుకుందాము. లోయర్ బ్యాక్కి ఎటువంటి ఒత్తిడి లేకుండా హాయిగా కంఫర్టబుల్ పొజిషన్లో శరీరానికి సుఖంగా ఉండేలాగా చూసుకుందాం. మై డియర్ ఫ్రెండ్స్, జస్ట్ సిట్ ఇన్ కంఫర్టబుల్ పొజిషన్. And close your eyes. Observe the breathing. మొదటగా 3 బ్రీతింగ్స్, డీప్ బ్రీతింగ్స్ తీసుకుందాము. ఇన్హేల్, exhale, inhale, exhale. ఒకసారి ఇన్హేల్, ఎక్సేల్. మనం మన ముక్కు ద్వారా ఇన్హేల్ చేసినటువంటి బ్రీతింగ్ అనేది మస్క్యులైన్ ఎనర్జీకి సంబంధించినటువంటిది, అంటే పురుష శక్తులకు సంబంధించినటువంటిది. దీర్ఘంగా మన యొక్క ముక్కులోనికి శ్వాస తీసుకోవటం ద్వారా మన లంగ్స్ అంతా కూడా ఎక్స్పాండ్ అవుతుంది. మరి ఎక్సేల్ చేసినప్పుడు మన యొక్క ఫెమినైన్ ఎనర్జీ, స్త్రీ శక్తి వర్క్ చేస్తుంది. అవుటర్ సైడ్ ఉండేటువంటి పాజిటివ్ ఎనర్జీని అంతా కూడా మరొకసారి ఇన్హేల్,
లోపల నుంచి మన లోపల అక్యుములేట్ అయిపోయిన టాక్సిన్స్ అన్నిటినీ కూడా స్త్రీ శక్తి ద్వారా మన ఎడమ ముక్కు ద్వారా బ్రీతింగ్ని బయటకు వదిలేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. జస్ట్ బీ కంఫర్టబుల్. నౌ అబ్జర్వ్ ద నార్మల్ బ్రీతింగ్, జస్ట్ a rhythmic breathing. Don't force your breathing. నెమ్మదైనటువంటి శ్వాసను గమనిస్తూ కూర్చుందాం మై డియర్ ఫ్రెండ్స్. జస్ట్ బీ విత్ యువర్ బ్రెత్. ఇన్హేల్, ఎక్సేల్. ఈ ప్రాసెస్ లైఫ్ లాంగ్ నడుస్తూనే ఉంటుంది. జీవితం అంతమయ్యే వరకు ఈ ప్రాసెస్, స్త్రీ పురుష శక్తుల సమ్మేళనం జరుగుతూనే ఉంటుంది. ది సైకిల్ ఈజ్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. నౌ వీ విల్ గో ఇన్ టు ద guided meditation to separate our masculine energies as well as feminine energies. మనలోని స్త్రీ పురుష శక్తులని బ్యాలెన్స్ చేసుకోవడానికి కోసంగా మనం తీసుకున్నటువంటి శ్వాసల ద్వారా ఈ శరీరం అంతా కూడా ఎంతో తేలికగా అయిపోయింది, హాయిగా రిలాక్స్డ్గా అయిపోయింది. శరీరం మొత్తం దూది పింజలాగా తేలిపోతున్నటువంటి అనుభూతిని పొందుతాం మై డియర్ ఫ్రెండ్స్. Total lower part of the body is related to feminine energies. ఈ ఫెమినైన్ ఎనర్జీస్ని యాక్టివేట్ చేసుకోవాలి. మనము యాక్టివేట్ చేసుకోవడానికి కోసంగా లోయర్ పార్ట్ ఆఫ్ ద బాడీ లోపలికి మన దృష్టిని సారిద్దాం. జస్ట్ అబ్జర్వ్ ఇన్సైడ్ ఆఫ్ యువర్ లోయర్ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ. ఫెమినిన్ ఎనర్జీస్ మూన్కి సంబంధించినటువంటివి, చంద్రుడికి సంబంధించినటువంటివి ఫెమినిన్ ఎనర్జీస్. డార్క్నెస్కి సంబంధించినటువంటిది. దిస్ ఈజ్ వెరీ హెవీయెస్ట్ ఎనర్జీ. మన యొక్క లోయర్ బాడీ పార్ట్లో నిక్షిప్తంగా ఉన్నటువంటి స్త్రీ శక్తి పొట్ట భాగంలోకి మనం తీసుకునేటువంటి శ్వాసని పొట్ట భాగంలోకి పంపిద్దాము. జస్ట్ డీపర్ అండ్ డీపర్ ఇంటు యువర్ అబ్డామినల్ పార్ట్. కడుపు భాగంలోకి మన యొక్క నెమ్మదైన రిథమిక్ శ్వాసని పెనిట్రేట్ చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్.
ఆ శ్వాసని నెమ్మదిగా మన కాళ్ళ ద్వారా రిలీజ్ చేసేద్దాము. మరలా ఒకసారి కడుపు భాగంలోకి నెమ్మదైన శ్వాసను పంపిస్తూ మన స్త్రీ శక్తులను యాక్టివేట్ చేసుకుంటూ కాళ్ళ ద్వారా ఆ ఎనర్జీని ఎర్తింగ్ చేసేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. డూ ఇట్ అగైన్. మరలా ఒకసారి ఈ శ్వాస ద్వారా మన స్త్రీ శక్తుల్ని మనం ఎర్త్కి కనెక్ట్ చేసుకుందాం, ఎర్త్ ఎనర్జీస్కి కనెక్ట్ చేసుకుందాం. స్లో బ్రెత్ అబ్జర్వేషన్, నో హరీ. Just continue the process to ground our feminine energy. ఎర్త్ ఎనర్జీస్కి కనెక్ట్ చేయడానికి కోసంగా మరింత ప్రక్రియను చేద్దాం. మన శ్వాస ద్వారా, నెమ్మదైన శ్వాస ద్వారా చీకటిలోకి మన శ్వాసని పెనిట్రేట్ చేస్తూ వెళ్తూ ఉన్నాము. మరింత డీపర్గా మన స్త్రీ శక్తిని ఎర్త్ ఎనర్జీస్కి కనెక్ట్ చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. గో ఇన్ టు డీపర్ లెవెల్ ఆఫ్ ఎర్త్ ఎనర్జీస్. భూమి యొక్క శక్తుల లోపలికి మన స్త్రీ శక్తులని సింక్ చేద్దాం. ఎస్, నౌ we are connected to the earth energies. మరింత లోతుల్లోకి వెళ్తూ ఉన్నాము, ప్రయాణిస్తూ ఉన్నాము. ఎర్త్ ఎనర్జీస్కి మరింత లోతుల్లోకి మొత్తం కూడా అక్కడ ఎంతో డార్క్నెస్ కమ్మేసి ఉంది. ఆ డార్క్నెస్లోకి మన యొక్క స్త్రీ శక్తులను అంతా కూడా సింక్ చేస్తూ వెళ్తున్నాము. డీపర్ లెవెల్ ఆఫ్ ఎర్త్ ఎనర్జీస్. జస్ట్ విజువలైజ్ దిస్. Just visualize this. We are traveling into deeper earth energies. మనం ఎంత లోతుల్లోకి మన యొక్క శ్వాసని, ధ్యాసని తీసుకుని వెళ్తూ ఉన్నాము, అంత గట్టిగా మనం మన యొక్క ఎర్త్ ఎనర్జీస్కి కనెక్ట్ అవుతూ ఉన్నాం మై డియర్ ఫ్రెండ్స్. జస్ట్ అబ్జర్వ్ దిస్. Yes, we are almost there. It's so safe journey. And now we will activate the light energy, masculine energy toti. Light ki connect avudam my dear friends. Kantiki. లైట్ ఎనర్జీకి కనెక్ట్ అవ్వాలి అంటే మన యొక్క
క్రౌన్ చక్ర ద్వారానే మనం కనెక్ట్ అవ్వగలుగుతాము. థర్డ్ ఐ ద్వారా మనం ఈ కాంతికి కనెక్ట్ అవుదాం. లోయర్ బాడీ పార్ట్స్కి, అప్పర్ బాడీ పార్ట్స్కి మధ్యలో ఉన్నటువంటి మన హార్ట్ ప్లేస్ ఈ రెండు ఎనర్జీస్ని కూడా బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. అండ్ వీఆర్ ట్రావెలింగ్ త్రూ our throat region and the third eye region to catch the light. మరింత హైట్లోకి వెళ్తూ ఉన్నాం. క్రౌన్ చక్ర త్రూ తల పై భాగం మీద కనిపించేటువంటి కాంతిని సన్లైట్ లాగా బ్రైట్గా ఎంతో కాంతివంతంగా మెరిసిపోయేటువంటి ఈ లైట్ని గమనిద్దాం. మన యొక్క క్రౌన్ ఏరియా పైన we are traveling into our upper body states. Just visualize we are going to catch the bright white light. తెల్లటి మిరుమిట్లు గొలిపేటువంటి ఈ కాంతిని క్యాచ్ చేయడానికి కోసంగా మనము మన యొక్క అప్పర్ బాడీ పార్ట్స్ అన్నిటినీ కూడా క్రాస్ చేసి పైకి వెళ్తూ ఉన్నాం. మరింత పైకి తీసుకుని వెళ్తూ ఉన్నాము మన యొక్క కాన్షియస్నెస్ని. జస్ట్ ఫీల్ ద ట్రావెలింగ్ టువర్డ్స్ యువర్ క్రౌన్. మనం ఎంత చక్కగా గమనించే కొద్దీ మన క్రౌన్ పై భాగం మీద చక్కటి తెల్లటి కాంతితోటి సూర్యకిరణంలాగా వెలుగులు ప్రసాదిస్తున్నటువంటి ఒక కాంతిని గమనిస్తూ ఉన్నాం. జస్ట్ కనెక్ట్ విత్ దట్ లైట్. ఆ కనిపించేటువంటి కాంతిని, ఆ కాంతిని మనలోకి ఇన్వైట్ చేసుకుంటూ ఆ కాంతికి కనెక్ట్ అవుదాం. జస్ట్ బీ విత్ యువర్ బ్రెత్. మన అప్పర్ బాడీ పార్ట్స్లోని మస్క్యులైన్ ఎనర్జీని, యాంగ్ ఎనర్జీని మనము స్ట్రెంగ్తన్ చేసుకుంటూ ఉన్నాము. క్రౌన్ ఏరియా పైన భాగంలో ఉన్నటువంటి ఈ కాంతి నివసించేటువంటి ప్రదేశం అంతా హెవెన్, స్వర్గము. లోయర్ బాడీ పార్ట్స్ ఎర్త్, డార్క్నెస్. ఇదంతా కూడా భూమికి, భూతత్వానికి సంబంధించినటువంటిది. నౌ వీఆర్ గోయింగ్ టు బ్యాలెన్స్ ద ఎర్త్ ఎనర్జీస్ అండ్ ద హెవెన్ ఎనర్జీస్, yin energies and yang energies, and we are going to balance the ఫెమినైన్ అండ్ మాస్క్యులైన్ ఎనర్జీస్. స్త్రీ పురుష శక్తులని బ్యాలెన్స్ చేసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్.
ఈ రెండు శక్తుల కలయిక మన శరీరంలో వైటాలిటీని పెంపొందించడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మనల్ని ఎంతో ఆరోగ్యకరంగా ఉంచడానికి కోసంగా, ఆనందంగా ఉంచడానికి కోసంగా, ఆధ్యాత్మికతకి కనెక్ట్ చేయడానికి కోసంగా ఉపయోగపడేటువంటి శక్తులు. మన లోపల ఉండేటువంటి నెగటివ్ ఎమోషన్స్, ఇల్నెసెస్, ఆల్ ఎనర్జీ బ్లాకేజెస్ అంతా కూడా క్లియర్ చేసేటువంటి శక్తులు. మనలో ఉండే స్ట్రెసెస్ అంతా కూడా రెడ్యూస్ చేసేటువంటి ఎనర్జీస్. ఇప్పుడు మనం హెవెన్ ఎనర్జీస్ని అనగా పురుష శక్తులని, మస్క్యులర్ ఎనర్జీస్ని ఎర్త్ ఎనర్జీస్ తోటి తల భాగం ద్వారా, గొంతు భాగం ద్వారా ఎక్స్పీరియన్స్ అవుతూ, హార్ట్ ద్వారా ప్రేమ భావనని నింపుకుంటూ మన యొక్క లోయర్ బాడీ పార్ట్స్లో సింక్ చేసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. డీప్ అండ్ డీపర్ లెవెల్లో స్త్రీ శక్తులలో పురుష శక్తులన్నీ కూడా సింక్ అవుతూ ఉన్నటువంటి అనుభూతిని విజువలైజ్ చేసుకుందాం. జస్ట్ విజువలైజ్ దిస్ హ్యాపీలీ. Enjoy the masculine energy travel into the feminine energies, the earth energies. ఈ శక్తుల కలయిక చాలా అవసరము మనకి. చక్కటి ఆరోగ్యం, చక్కటి ఆనందము, సంపద, సమృద్ధి కోసం ఈ శక్తుల సమ్మిళితము చాలా ఉపయోగకారిగా ఉంటాయి. డీపర్ అండ్ డీపర్ లెవెల్స్లోకి మస్క్యులైన్ ఎనర్జీని సింక్ చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. జస్ట్ విజువలైజ్ దిస్. ఎర్త్ ఎనర్జీస్కి కనెక్ట్ చేయబడుతున్నటువంటి మస్క్యులైన్ ఎనర్జీస్ని అబ్జర్వ్ చేస్తాం. క్రౌన్ పై భాగాన ఉన్నటువంటి కాంతినంతా కూడా మన తల భాగం ద్వారా మరియు కళ్ళ భాగం ద్వారా, గొంతు ద్వారా, హార్ట్ ద్వారా కింద భాగంలోకి, మన కాళ్ళల్లోకి, నడుముల్లోకి ప్రయాణిస్తున్నటువంటి కాంతిని మోసుకొస్తూ ఉన్నటువంటి మస్క్యులైన్ ఎనర్జీస్ని జస్ట్ అబ్జర్వ్ దట్. విజువలైజ్ చేసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. ఫెమినిన్ ఎనర్జీస్లోకి, ఈన్ ఎనర్జీస్లోకి, యాంగ్ ఎనర్జీస్ అన్నీ కూడా కాంతిని మోసుకొని వస్తూ ఎర్త్ ఎనర్జీస్కి కనెక్ట్ చేయబడుతూ ఉన్నాయి. తల పై భాగాన ఏర్పడినటువంటి సూర్యకిరణాలన్నీ కూడా మన శరీరం అంతా కూడా కాంతిని నింపుతూ పై భాగంలోని ప్రతి ఒక్క అవయవ భాగం ద్వారా ఈ సూర్యకిరణాల, దైవ కిరణాల కాంతిని నింపుతూ మన శరీరంలో అంతా కూడా బ్యాక్ బోన్ ద్వారా, ఛాతీ ద్వారా, భుజాల ద్వారా చక్కటి దైవ శక్తులు క్రింది భాగంలోకి ప్రయాణించేటువంటి ఆ యొక్క దృశ్యాన్ని స్పష్టంగా గమనిద్దాం మై డియర్ ఫ్రెండ్స్.
ఎంత వేగంగా శక్తులన్నీ కూడా మన అప్పర్ బాడీ పార్ట్స్ నుంచి లోయర్ బాడీ పార్ట్స్కి ట్రావెల్ చేస్తున్నాయో చక్కగా గమనించుకుందాం. మరింత లోతుల్లోకి ఈ యొక్క కాంతి కిరణాలన్నీ కూడా సింక్ అవుతూ డీపర్ అండ్ డీపర్ లెవెల్లోకి ట్రావెల్ చేస్తూ ఉన్నాయి. జస్ట్ విజువలైజ్ దీస్ ఎనర్జీస్ సింకింగ్ ఇన్ టు ద ఎర్త్ ఎనర్జీస్. డివైన్ ఎనర్జీస్ అంతా కూడా మన లోయర్ బాడీ పార్ట్స్లో అంతా స్ప్రెడ్ అవుతూ మర్జ్ అవుతూ మన నడుముల భాగంలో, తొడల ప్రాంతంలో, మోకాళ్ళ ప్రాంతంలో ఈ కాంతి కిరణాలని దైవ కిరణాలను అంతా కూడా నింపుతూ అక్కడ నరాలకి, కండరాలకి, ఎముకలకి ఎంతో బలాన్ని చేకూరుస్తూ ఉంది. జస్ట్ విజువలైజ్ ఇట్ త్రూ యువర్ నీస్. It is traveling towards the legs, feet, ankle, fingers of the feet. చక్కటి ఈ దైవ శక్తులన్నీ కూడా మన యొక్క మోకాళ్ళ ద్వారా మోకాళ్ళలోని ఎముకలకి బలాన్ని ఇస్తూ నీ పోర్షన్ అంతా కూడా స్ట్రెంగ్తనింగ్ చేస్తూ మన కాళ్ళ భాగం ద్వారా కాళ్ళల్లో ఎంతో శక్తిని నింపుతూ మన యొక్క అరికాళ్ళ ద్వారా ప్రయాణిస్తుంది. హాయిగా ఎక్స్పీరియన్స్ అవుదాము. చక్కటి ఎంతో కమ్మనైనటువంటి భావన శరీరంలో, ఎంతో తేలిక భావన విజువలైజ్ చేసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. వెన్నెముకంతా కూడా ఎంతో రెస్ట్గా ఉంది. తల భాగం అంతా కూడా ఎంతో తేలికగా హాయిగా ఉంది. భుజాల ప్రాంతం, ఎల్బోస్, హ్యాండ్స్, లోయర్ బ్యాక్, ఫేస్, నెక్, హార్ట్, అబ్డామిన్, లోయర్ బ్యాక్. So much relaxation we are getting through these divine energies. ఈ యొక్క దైవ కాంతులతోటి, దైవ శక్తులతోటి మన శరీరంలోని అణువున కూడా ఈ పురుష శక్తులు అనేటువంటివి ప్రవేశించి మనకు ఎంతో ఉత్తేజాన్ని కలుగజేస్తున్నటువంటి భావనని గమనిద్దాం. హాయిగా డీపర్ అండ్ డీపర్ లెవెల్స్లో ఈ యొక్క అనుభూతిని పొందుదాము. కళ్ళ ప్రాంతంలోని వైబ్రేషన్స్ని గమనిద్దాం. జస్ట్ బీ విత్ యువర్ బ్రెత్, స్లో బ్రెత్ అండ్ అబ్జర్వ్ ద డివైన్ లైట్ ఇంటూ ఆల్ యువర్ బాడీ పార్ట్స్. ప్రతి ఒక్క శరీర అవయవ భాగంలోకి ఈ యొక్క దివ్య శక్తి యొక్క ప్రయాణాన్ని చక్కగా గమనిస్తూ మరింత సింక్ అవుతూ మన లోయర్ బాడీ పార్ట్స్లోకి కాంతిని మోసుకొని వెళ్తూ ఉన్నాం మై డియర్ ఫ్రెండ్స్. జస్ట్ వీఆర్ ట్రావెలింగ్ విత్ ద డివైన్ లైట్స్ ఇన్ టు ద లోయర్ పార్ట్ ఆఫ్ ద బాడీ. మన క్రింది శరీర భాగాలలోకి ఈ యొక్క శక్తిని ప్రసరణ చేస్తూ మరింత 3 layers, 4 layers, 5 layers ఈ దైవశక్తులని పటిష్టం చేసుకుంటూ మన లోపలికి మరింతగా నింపుకుంటూ ఉన్నాం మై డియర్ ఫ్రెండ్స్. పర్టికులర్గా కాళ్ళ భాగంలోకి, నడుముల భాగంలోకి, పాదాలలోకి, మోకాళ్ళలోకి ఈ శక్తులని మరింతగా ఆహ్వానించుకుందాము. మనకు ఎర్తింగ్ అయ్యి చక్కగా నడవగలిగే శక్తిని, జీవితంలో హాయిగా ముందుకి ప్రయాణించగలిగేటువంటి శక్తిని ప్రసాదించేటువంటి ఈ యొక్క దైవ శక్తిని మరింతగా మన యొక్క కాళ్ళల్లోకి ఆహ్వానించుకుందాము, పాదాల్లోకి ఆహ్వానించుకుందాము, మోకాళ్ళలోకి ఆహ్వానించుకుందాము, లోయర్ బ్యాక్లోకి ఆహ్వానించుకుందాము, లోయర్ అబ్డామెన్లోకి ఆహ్వానించుకుందాము. లోయర్ బాడీ పార్ట్స్లో ఉన్నటువంటి మూన్ ఎనర్జీస్
సన్ ఎనర్జీస్ తోటి మిక్సప్ అయిపోతున్నటువంటి భావనని గమనిద్దాము. సూర్యరశ్మి సన్ రైజ్ నుంచి సన్సెట్, సన్సెట్ నుంచి సన్ రైజ్, ఈ రెంటి యొక్క సైకిల్ని గమనిస్తూ ఉన్నాము. పైన భాగం నుంచి ప్రసరించేటువంటి కాంతి దైవకాంతి, సూర్యకాంతి, అడుగు భాగంలో ఉండేటువంటి చంద్రకాంతి, ద మూన్ ఎనర్జీస్, ఈ రెండు కూడా ఒకదాని వెంబడి ఒకటి ఒక సర్కిల్ లాగా ఒక మూమెంట్ తోటి రొటేట్ అవుతున్నటువంటి ఈ భావనని గమనిద్దాం. కింద నుంచి ఎర్త్ ఎనర్జీస్ అన్నీ కూడా సన్ ఎనర్జీస్ని చేరుతూ, సన్ ఎనర్జీస్ అంతా కూడా మనలోని మూన్ ఎనర్జీస్ మరియు ఎర్త్ ఎనర్జీస్తో మిక్సప్ అవుతూ చక్కటి ఈ యొక్క దృశ్యాన్ని విజువలైజ్ చేసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. ఈ యొక్క అనుభూతిని పొందుదాము. యీన్ యాంగ్ ఎనర్జీస్ యొక్క ప్రయాణము పైనుంచి కింద వరకు, కింద నుంచి పైన వరకు శరీరంలోని ప్రతి ఒక్క అణువుకి ఎంతో స్వాంతన కలిగిస్తూ ఉన్నటువంటి భావనతోటి చక్కగా ఈ శక్తులని మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉన్నాము. అణువుకు హీలింగ్ జరుగుతోంది. ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ సెల్, ఈచ్ అండ్ ఎవ్రీ నర్వ్, ఈచ్ అండ్ ఎవ్రీ మజిల్, ఈచ్ అండ్ ఎవ్రీ బోన్, ఇట్స్ గెటింగ్ స్ట్రెంగ్తర్ అండ్ స్ట్రెంగ్తర్, మోర్. అద్భుతమైనటువంటి ఈ అనుభవాన్ని, అనుభూతిని ఎక్స్పీరియన్స్ అవుదాం. మన యొక్క జీవన విధానాలకి, మన ఆరోగ్యాలకి, ఐశ్వర్యాలకి, బ్యాలెన్స్డ్ లైఫ్కి ఈ యొక్క శక్తుల కలయిక అనేటువంటిది ఎంతో ఇంపార్టెంట్. మరింత దైవశక్తులని క్రౌన్ ఏరియా నుంచి కింది భాగం వైపు ప్రసరిస్తున్నటువంటి ఆ ఎనర్జీస్ని మన లోపలికి నిక్షిప్తం చేసుకుందాము. ప్రతి ఒక్క శరీర అవయవ భాగంలోకి కూడా స్టోర్ చేసుకుందాము. ఎంతో శక్తిని పొందుతూ ఉన్నాము. సౌరశక్తిని మన లోపలికి ఇముడ్చుకుంటూ ఉన్నాము, నింపుకుంటూ ఉన్నాము. జస్ట్ ఫీల్ ఇట్. ఫీల్ ద ఎనర్జీస్ ఇన్ టు యువర్ ఆల్ బాడీ పార్ట్స్, ఈచ్ అండ్ ఎవ్రీ బాడీ పార్ట్స్, ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ఆఫ్ యువర్ బాడీ. రెండు శక్తుల యొక్క సమ్మేళనంతో జరుగుతున్నటువంటి శరీరంలోని అనుభూతులని గమనిద్దాము. ఎర్త్ భాగం నుంచి అరికాళ్ల కింద నుంచి స్త్రీ శక్తులన్నీ కూడా ఈ దైవ శక్తులతోటి కలిసి పైన భాగంలోని ఈ పురుష శక్తులన్నీ కూడా, ఈ సౌరశక్తులన్నీ కూడా మన లోయర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీలో ఫీల్ చేస్తూ ఈ రెంటి యొక్క మూమెంట్ని, కదలికలని రెండు ఒకదాని వెంబడి ఒకటి సర్కిల్గా తిరుగుతూ ఉన్నటువంటి చీకటిలో అంతా కూడా కాంతి మిక్సప్ అయిపోతూ ఉన్నటువంటి భావన ఎర్త్ ఎనర్జీస్ తోటి హెవెన్ ఎనర్జీస్ అంతా కూడా మిక్సప్ అయిపోతూ మన శరీరానికి, శరీరంలోని ప్రతి ఒక్క అవయవ భాగాలకి ఎంతో శక్తినిస్తూ ఉన్నాయి. జస్ట్ ఎక్స్పీరియన్స్ దీస్ ఎనర్జీస్. రెండు శక్తులు కూడా మన శరీరంలో ఎంతో కలయికగా, ఎంతో చక్కగా ఒకదానిలో ఒకటి ఇముడుతూ ఉన్నాయి. స్త్రీ పురుష శక్తుల కలయిక అద్భుతమైనటువంటిది, అర్ధనారీశ్వర కలయిక. ద సీట్ ఆఫ్ ద శివ, క్రౌన్ ఏరియా దగ్గర ద సీట్ ఆఫ్ ద శివ, బాటమ్ ఆఫ్ ద సీట్,
భూతత్వానికి సంబంధించినటువంటి శక్తి. రెండు శక్తుల కలయికని మనం చక్కగా అనుభూతి చెందుతూ ఉన్నాము. ఈ అర్ధనారీశ్వర తత్వం మన శరీరంలో, మన లోపల ద ఇన్నర్ ఎనర్జీస్, ఈ రెండు ఎనర్జీస్ మిక్సప్ని చక్కగా అనుభూతిని చెందుతూ ఉన్నాము. ఈ రెండు శక్తులు కూడా ఒకదానితో ఒకటి కలుస్తూ మన అప్పర్ బాడీ పార్ట్ని రీచ్ అవుతూ మన శరీరం చుట్టూర్త కూడా ఒక ప్రొటెక్షన్ షీల్డ్ని తయారు చేస్తూ ఎంతో అద్భుతమైనటువంటి శక్తి క్షేత్రం ఏర్పడుతుంది మన చుట్టూర్త కూడా. ఎక్స్పీరియన్స్ దీస్ ఎనర్జీస్, ఈ అనుభూతులని పొందుతాము. నౌ వీఆర్ సో మచ్ స్ట్రాంగ్. చాలా స్ట్రాంగ్గా తయారవుతున్నటువంటి మన చుట్టూర్త ఏర్పడినటువంటి శక్తులని, బ్యాలెన్స్డ్ శక్తులని చక్కగా గమనిస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. ఈ యొక్క యీన్ యాంగ్ ఎనర్జీ గైడెడ్ మెడిటేషన్ ట్రావెల్లో ఎంతో అనుభూతుల్ని పొందినందుకు, చక్కగా ఫాలో అయ్యి ఈ శక్తులని ఇనుమడింప చేసుకున్నందుకు, థ్యాంక్స్ టు యువర్ జర్నీ. I surround you with love and light. I surround you with love and wisdom. Thank you, thank you, thank you. Take care.